అత్తగారి కంచం. రామాపురం అనే గ్రామంలో గణేష్ అనే పేరు గల చిన్న వ్యాపారి ఉండేవాడు. గణేష్ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించిన కారణంగా గణేష్ తన చదువు కొనసాగించలేకపోయాడు. నాన్నగారి వ్యాపారమైన చిన్న కొట్టుని నడిపిస్తున్నాడు. యుక్త వయసుకి వచ్చిన గణేష్కి దగ్గర బంధువులు కొంతమంది మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. గణేష్కి వాళ్ళ తల్లిదండ్రులంటే చాలా ఇష్టం. అందుకారణంగా తన ఇల్లు మరియు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉంటే అమ్మా నాన్నల జ్ఞాపకాలతో బతకొచ్చు అనుకున్నాడు. కానీ తన సంపాదన అంతంత మాత్రాన ఉన్నందున పట్నం వెళ్ళక తప్పలేదు. ఉన్న ఊరిని వదిలేసి భార్య భర్తలిద్దరూ పట్నం వెళ్ళి ఒక ఇల్లు రెంట్ తీసుకున్నారు. గణేష్ చాలా కష్టపడి ఒక కొట్టులో పని సంపాదించాడు. కొద్ది రోజులయ్యాక గణేష్ భార్య రోజు భోజనం 3 మనుషులకు వండడం మొదలుపెట్టింది. అది చూసి అడిగిన గణేష్కి ఇలా చెప్పింది, నాకు అత్తగారు కనిపిస్తున్నారండి, మనతో కలిసి ఉండడానికి వచ్చారు. మీరంటే తనకి చాలా ఇష్టం, ఇక్కడే ఉండిపోతాను అన్నారని చెప్పింది. అది విన్న గణేష్ మొదట ఆశ్చర్యానికి గురయ్యాడు. కానీ తన తల్లి మీద ఉన్న ప్రేమతో నిజమేనని తాను కూడా భార్య మాటలు ఒప్పుకున్నాడు. ఇలా రోజు అత్తగారికి కావలసిన మంచి వంటలన్నీ కనుక్కుంటూ మరి వండి పెట్టేది. అది చూసి గణేష్ చాలా సంతోషించేవాడు. కొన్ని రోజుల తర్వాత గణేష్ దూరపు మరియు చాలా కావలసిన బంధువు రాము ఒకరు పట్నానికి చిన్న పని మీద వచ్చాడు. గణేష్ తెలిసిన వాడు అవటంతో వాళ్ళ ఇంటి దగ్గర ఉండి పని పూర్తి చేసుకోవాలని అనుకున్నాడు. రాము గణేష్ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయింది. అప్పటికే వాళ్ళు భోజనం కోసం కూర్చున్నారు. రాము రాకను చూసిన గణేష్ సంతోషంతో, అన్నయ్య బాగున్నారా, రండి కూర్చోండి భోజనానికి అని అన్నాడు. 3 కంచాలలో భోజనం చూసిన రాము గణేష్ని అడిగాడు, నేను వస్తున్నానని మీకు ముందే తెలుసా? నా కోసం కూడా భోజనం సిద్ధం చేశారు అన్నాడు. గణేష్, అది కాదు అన్నయ్య, మా భార్యకి మా అమ్మ కనిపిస్తుంది, ఈ కంచం మా అమ్మ కోసమే అని చెప్పాడు. ఒకసారిగా ఆశ్చర్యపడి కాసేపటికి తేరుకొని, మరి నేను భోజనం తినేస్తే తనకెలా అని అడిగాడు. అది విన్న గణేష్ భార్య, పర్వాలేదు, నేను అత్తగారికి మళ్ళా వంట చేస్తాను అని మీరు తినండి అంది. అందరి భోజనం అయిపోయాక గణేష్ భార్య అత్తగారి కోసం మళ్ళీ వంటను ప్రారంభించింది. గణేష్ సంతోషంతో, చూశారా అన్నయ్య, బతికి ఉన్న అత్తని కూడా ఎవరు పట్టించుకొని ఈ రోజుల్లో ఎప్పుడో చనిపోయిన మా అమ్మని ఎంత బాగా చూసుకుంటుంది అన్నాడు. ఇంకో రోజు రాత్రి కూడా అత్తగారి కోసం భోజనం కంచంలో వడ్డించి మూత పెట్టి వంటగదిలో పెట్టింది గణేష్ భార్య. రాముకి ఇదంతా నమ్మశక్యంగా లేదు. తెల్లవారుజామునే అందరికంటే ముందే లేచి వంటగదిలో వెళ్ళి అత్తగారి కంచాన్ని చూశాడు. భోజనం లేదు. అది చూసి రాము ఇంకా ఆశ్చర్యపోయాడు. మరునాడు రాత్రి కూడా గణేష్ భార్య అత్తగారికి వంటగదిలో కంచం పెట్టింది. అర్ధరాత్రిలో రాముకి దాహం అవ్వడంతో లేచి నీటి కోసం వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ గణేష్ భార్య అత్తగారికి పెట్టిన భోజనం తింటూ కనిపించింది. అది చూడనట్టుగా వచ్చి పడుకున్నాడు. మరునాడు గణేష్, అన్నయ్య, ఒక 500 రూపాయలు ఇవ్వు, అమ్మ చీర కొనమని నా భార్యకి చెప్పిందంట, సమయానికి నా దగ్గర డబ్బు లేదు అన్నయ్య, నువ్వు మళ్ళీ పట్నానికి వచ్చినప్పుడు ఇస్తా అని తీసుకున్నాడు. డబ్బు తీసుకొని భార్యాభర్తలిద్దరూ కలిసి బజారుకు వెళ్ళి మంచి చీర తీసుకున్నారు. రాత్రి భోజనాలయ్యాక గణేష్ భార్య రామునితో ఇలా అంది, అన్నయ్య, అత్తయ్య మిమ్మల్ని రేపే ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది, తప్పుగా అనుకోవద్దని చెప్పింది. వదిన తనకి కూతురి వరుస కదా, మీరు లేకుండా వదిన ఇంట్లో ఇబ్బంది పడతారని తనలా ఆలోచించి చెప్పిందంది. అది విన్న రాము మనసులో నవ్వుకొని, పర్వాలేదమ్మా, నా పని రేపటితో అయిపోతుంది, ఖచ్చితంగా ఆ మరునాడు పొద్దున వెళ్ళిపోతాను అని చెప్పాడు. మరుసటి రోజు రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నారు. ఎప్పటిలాగే గణేష్ భార్య అత్తగారికి ఒక కంచం పెట్టి అన్ని వడ్డించి పెట్టింది. రాము గణేష్ భార్యకి ఇంకో కంచం తీసుకురమ్మని చెప్పాడు. గణేష్, ఎందుకన్నయ్య అని అడిగాడు. మీ నాన్నగారు వచ్చారు, మీ అమ్మని ఇక తీసుకెళ్తారంట, నీతో చెప్పమన్నాడు. భోజనం అయ్యాక ఇద్దరు కలిసి వెళ్ళిపోతారంట అని చెప్పాడు.
అది విని కంగు తిన్న గణేష్ భార్యకి ప్రాణం పోయినంత పని అయ్యింది. అప్పుడు గణేష్ నాన్నగారికి ఎప్పుడు తొందరే, అమ్మ నా దగ్గర ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు తాను తీసుకెళ్ళడం అవసరమా అని అన్నాడు. ఆ మరుసటి రోజు రాము వెళ్ళిపోయాక తన గదిలో అన్ని వస్తువుల సరిచేయడానికి వెళ్ళింది గణేష్ భార్య. అక్కడ ఒక ఉత్తరం ఉంది. అది చదివింది గణేష్ భార్య. అందులో, చెల్లమ్మ, నువ్వు నాకు తోబుట్టుకున్న నాకు చెల్లెలివే. నీ తిండి పుష్టి మరియు బట్టల మీద అత్యాశతో లేని అత్తని ఉందని చెప్తున్నావు. నువ్వు ఎందుకు అలా చేస్తున్నావో నాకంతా తెలుసు. గణేష్ చాలా మంచివాడు. అత్యాశకు పోయి గణేష్ వల్ల కాని వస్తువులన్నీ కూడా అప్పు చేసి మరీ కొనిపిస్తున్నావు. బంధువులను కూడా దూరం చేస్తున్నావు. నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. ఇప్పటికైనా నువ్వు మారి గణేష్ని బాగా చూసుకో అని చెప్పాడు. అది చూసి గణేష్ భార్య తనంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకొని మనసులో అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంది. నీతి: మనకెన్నో ఆశలు ఉండొచ్చు, కానీ అత్యాశ అనేది చాలా చెడ్డది. వాటిని తీర్చుకోవడానికి లేనిపోని అబద్ధాలు చెప్పడం, శక్తిని మించి ఖర్చు పెట్టడం వల్ల తిరిగి మీరే నష్టపోతారు. కాబట్టి ఆలోచించి అవసరంగా మెదలాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.